అప్పటికి నిర్ణయం తీసుకుంటుంటే కూడా సార్ చివరి క్షణం ఆలోచించండి సార్, ఇది చాలా బాధాకరం, ఇది మదర్ యూనిట్ సార్, దీనివల్ల 10 యూనిట్ తయారైనాయి, ఆ నష్టాన్ని దీన్ని భర్తీ చేయకండి, దయచేసి నేను చేతులు దండం పెడుతున్నా సార్, నిర్ణయం తీసుకోవద్దు సార్ అంటే ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అవసరం వచ్చింది. సోహం కూర్చుంటే అధ్యక్ష, నా పక్కన షుగర్ మినిస్టర్ ఉన్నాడు, లేచి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష, లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా ధోతి కదా సన్నంది ఎర్రగా అయింది. అయిన తర్వాత ఆయన కిందికి వెళ్ళిపోయాడు అధ్యక్ష, ఆయన కిందికి వెళ్ళిపోయాడు, నేను లేవలే, మళ్ళీ గన్మెన్ దోలేసి నన్ను పిలిపించాడు. సారీ శ్రీనివాసరెడ్డి, నేను కొద్ది ఇరిటేషన్ కొట్టాను, దెబ్బ తగిలింది అంటే, సార్ దెబ్బ ఇడా కాదు సార్, ఇక్కడ తగిలింది సార్ అని చెప్పి. గత ముఖ్యమంత్రి కొట్టిన లోపల దెబ్బల గురించి ఇప్పుడు బయట చెప్పిండు అధ్యక్ష, ఏం పర్వాలేదు, అది నిజమో అబద్ధమో నేను లోతులకు వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి కొట్టే దెబ్బలు మళ్ళీ ఇంకో రోజు బయటికి చెప్తుండొచ్చు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే లోపల రూమ్లో ముఖ్యమంత్రులు కొడతారన్న సంగతి ఇప్పుడే తెలిసింది. గత ముఖ్యమంత్రి కొట్టింది ఇప్పుడు చెప్తుండు, ఇప్పటి ముఖ్యమంత్రి కొట్టేది ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు. డెఫినెట్గా అది కూడా వాళ్ళు చెప్పాలని నేను భావిస్తున్నా. నిజంగానే ఏ మంత్రి గారే కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో విభేదించినట్టయితే వారు రాజీనామా చేసి బయటకు రావాలి సార్. దిస్ ఇస్ ద పార్లమెంటరీ ప్రాక్టీసెస్. మీ మీద విశ్వాసం ఎప్పుడైతే వ్యక్తం కాబడలేదో అటువంటి క్యాబినెట్లో మీరు ఎందుకు కొనసాగినట్టు అని చెప్పి అంటున్నాను. ఇదే నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 అన్నప్పుడు మీరెందుకు రాజీనామా అధ్యక్ష చెప్పండి. ₹1 అని చెప్పిండు ఆయన. 60,000 అధ్యక్ష, మీరు 60,000 అధ్యక్ష, అలా రాజీ చేస్తారు అది మీకు అధ్యక్ష. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండు అధ్యక్ష. ₹1 అని నిండు సభలో చెప్పిండు. ఎక్కడ నిండు సభలో ఏం చేశారు అధ్యక్ష? రాజీనామా చేశారా మీరు?